అధ్యాయము 8వ అధ్యాయము 6వ మాట మనం చదువుకున్నట్లయితే, మరికొన్ని రాతి నేలను పడి మొలిచి చెమ్మలేనందున ఎండిపోయెను. మరొక మాట 13వ వచనం చూసుకున్నట్లయితే, రాతి నేల నుండి వారెవరనగా వినునప్పుడు వాక్యమును సంతోషముగా అంగీకరించేవారు, కానీ వారికి వేరు లేనందున కొంచెము కాలము నమ్మి శోధన కాలమున తొలగిపోదురు. నాకు ఈరోజు దేవుని యొక్క స్వరము లేదా ఆలోచన ఒకటే మాట వస్తూ ఉంది, చెమ్మలేనందున అనే మాట నాకు ఉదయకాలం నుంచి కనబడుతూ వస్తుంది. ప్రభువా, దేని గురించి నేను చెప్పాలి, దేని గురించి మాట్లాడాలి అనే మాట నేను ఆలోచన చేస్తున్నప్పుడు, ప్రభువుని అడుగుతున్నప్పుడు ప్రభు అంటున్నాడు చెమ్మలేనందున అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈరోజు మనము ఒకసారి దేవుని యొక్క లేఖనాలు మనం చదువుకున్నట్లయితే ఈ యొక్క సందర్భం ఏమిటంటే 4 రకాలైన విత్తనాలను గురించి దేవుడు మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. మొట్టమొదటిది ఈ త్రోవ ప్రక్కన పడిన విత్తనము, రెండవది ఏంటంటే రాతి నేలను పడిన విత్తనము, మూడవది ముండ్ల పొదల్లో పడిన విత్తనము, 4వది మంచి నేలను పడిన విత్తనం. వాటన్నిటి గురించి కూడా మనకు తెలుసు. కానీ ఈరోజు ప్రత్యేకంగా మనము రాతి నేలను గూర్చిన విషయం గురించి మనము ఆలోచన చేద్దాం. రాతి నేలను పడిన విత్తనమును గురించి పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించి ఉంచాడు. మత్తయి సువార్తలు అయితేనేమి, మార్కు సువార్తలు అయితేనేమి, లూకా సువార్తలు అయితేనేమి, వీటిని గురించి వ్రాయించి ఉన్నప్పుడు 2 దగ్గరలా ఒకటి వ్రాయించి ఉంచాడు. ఏమిటనంటే వాటిలో చాలా మన్ను లేనందున అని అక్కడ రాయబడి ఉంది. ఇక్కడ చూస్తే చెమ్మ లేనందున అని రాయబడి ఉంది. మరి ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. మన్ను ఉంటే చెమ్మ నిలిచి ఉంటుంది, మన్ను ఉంటే ఆ నీరు ఆ మట్టి ఉంటుంది. కాబట్టి మరి ఖచ్చితంగా ఈ యొక్క రాతి నేలను పడిన ఆ యొక్క విత్తనము ఏం చేయబడాలి ఒరిజినల్గా అంటే మొలవకూడదు అన్నట్టుగానే మనకు కనబడుతూ ఉంది. కానీ ప్రభువు మాటల ఏమని ఉందంటే ఏది లేదో చెప్తా ఉన్నాడు, ఏది లేదో చెప్తున్నాడు. ఏంటనంటే చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయము 13 5వ వచనంలో చూస్తే, కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడును, అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచిన. కానీ నిజానికి చెప్పండి, మన్ను లేకుండా ఒక మొలవటము సాధ్యమవుతుందా? అక్కడ చాలా మన్ను లేదు అని వ్రాసాడు. అంటే మన్ను ఎంతో కొంత ఉందని అర్థం, అవునా కదా? అక్కడ ఏమనుందండి? చాలా మన్ను లేని, చాలా మన్ను. మీకు అర్థమవుతుందా? ఒక వేరు లోనకి వెళ్ళాలి అంటే మన్ను ఉండాలి, అక్కడ దానికి తగినంత వాతావరణం ఉండాలి. వాక్యము చెప్తూ ఉంది అక్కడ చాలా మన్ను లేని ప్రాంతము, రాతి ప్రాంతం అని పడింది. నిజానికి రాతి ప్రాంతంలో పడటం అనేది అది మంచిదా కాదా? మామూలుగా వాక్యానుసారంగా చూసినా కూడా మంచిదా కాదా? ఇక్కడ దేవుడు మాట్లాడుతూ వస్తూ ఏమన్నాడంటే, సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయిను. అసలు దీని గురించి ఆయన వాక్యము గురించి మనకి ఇస్తూ ఏమని అంటున్నాడనంటే, వాక్యమును గూర్చి హింసైనా శ్రమైనా కలగగానే అభ్యంతరపడతారు అనే మాట వ్రాయించి ఉంచాడు. చూడండి, ఆ మాటలు మీకు చూపిస్తాను. మీకు 21వ వచనం 13:21 మత్తయి సువార్త 13:21. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలం నిలుచును, కానీ వాక్యము నిమిత్తము శ్రమయేనను హింసైనను కలుగగానే అభ్యంతరము. ఈ రాతి నేలలో పడే వాళ్ళకి వచ్చే ఒకే ఒక విపత్తు ఏమిటనంటే అభ్యంతరము. ఈ అభ్యంతరాలు దేనికి వస్తాయనంటే వారిలో మన్ను లేదు,
అనగా వారి చుట్టూ కూడా సరైన వాతావరణం లేదు. వారి క్రింద రాతి ఉంది. రాయి ఉండటము మంచిదా కాదని చూస్తే రాయి మంచిదే. ఒక రకంగా చెప్పాలంటే దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది, బండ మీద కట్టుకున్న ఇల్లు పోలినది గురించిన ఒక వర్తమానము ఉంది. అంటే బండను మనము తొలిచి ఇల్లు కట్టుకోగలిగిన పరిస్థితులు, అనగా దానికి సామర్థ్యము లేదంటే దానికి తగ్గ వాతావరణము ఉంది. కానీ దానిలో కూడా మొలక రాగలగడానికి అక్కడ కావలసిన వాతావరణము లేదు, వాక్యము లేదు. ఎందుకనంటే అభ్యంతరం వస్తుంది. అభ్యంతరం గురించి ప్రభు ఏమని తెలియజేస్తా ఉన్నాడంటే లూకాసు వార్త 7వ అధ్యాయం 23వ వచనములో ఆయన అంటున్నాడు, నా విషయమే అభ్యంతర పడనివాడు ధన్యుడు అనుంది. ఎందుకు? రాతి నేలను పడిన వాళ్ళకి శ్రమ హింస కలిగ్గానే వాళ్ళు దేనిని బట్టి వస్తారంటే, వాళ్ళు దేని కొరకు చూస్తారని అంటే మా పరిస్థితులన్నీ కూడా మంచిగా అవ్వాలని కోరుకుంటూ ఉంటారు. దేవుని యొక్క వాక్యము ఏమని సెలవిస్తూ ఉందంటే శ్రమ కానీ హింస కానీ దేని నిమిత్తము? వాక్యము నిమిత్తము. వాక్యము నిమిత్తము శ్రమ వచ్చినంటే, వాక్యము నిమిత్తం హింస కానీ కలిగిందని అంటే వారిలో వేరు లేదు. వేరు ఎందుకనంటే కిందకు వెళ్ళటానికి అక్కడ రాతి అడ్డుంది, అక్కడ ఒక సమస్య వస్తూ ఉంది. దానిని బట్టి ప్రభువుని వారు ఏమాత్రమును కూడా ప్రభు మీద ఆనుకున్న పరిస్థితి అయితే కనబడదు. ఏముందంటే లూకాసు వార్త చూడండి 7వ అధ్యాయము 23వ వచనం ఏమని ఉంది? నా విషయమై అభ్యంతర పడనివాడు ధన్యుడు. రాతి నేలను పడిన వారికి వచ్చే ఒకే ఒక ప్రాబ్లం ఏమిటంటే అభ్యంతరము. మీకు ఒకవేళ అభ్యంతరం కలుగుతూ ఉందనంటే నీవు ఏ స్థితిలో ఉన్నట్టు లెక్కంటే రాతి నేలను పడిన వ్యక్తిగా ఉన్నావేమో. దేవుడు సరి చేసుకోవటానికి దేవుడు మరొక అవకాశం మనకి ఇస్తూ ఉన్నాడు. ఏంటంటే నేలను ఏ పరిస్థితుల్లో అయితే నీవు చూస్తూ ఉన్నావో, మొలక ఎత్తలేని పరిస్థితుల్లో ఉంటే నీవు తెలుసుకోవాల్సిన అంశం ఏమిటంటే ప్రభువా నీ యొక్క మాట చెమ్మ నాకు కావాలి, అక్కడ అనువైన వాతావరణం నాకు కావాలి అనే ప్రార్థన చేయాలి. హింస కలిగిందా? దేవా నీకు వందనాలు అని చెప్పగలగాలి. శ్రమ కలిగిందా? వందనాలు అని చెప్పగలగాలి. ప్రభువా నేను నీ యొద్దకు వస్తానని చెప్పగలగాలి. ఎందుకు ఈ మాట చెప్పాడు చూసారా? చూడండి 7వ అధ్యాయము 18వ మాట, యోహాను శిష్యులు ఈ సంగతులన్నీ అతనికి తెలియజేసిరి. అంతటా యోహాను తన శిష్యులను ఇద్దరిని పిలిచి, రాబోవాడు నీవేనా? మేము మరి ఒకరి కొరకు కనిపెట్టవలన అని అడుగుటకు వారిని ప్రభువునొద్దకు పంపాను. ఎందుకు ఈ మాట? ఇక్కడ కూడా శ్రమ కలిగింది. ఎవరికి శ్రమ కలిగింది? యోహాను గారికి శ్రమ కలిగింది. ఎందుకు శ్రమ కలిగింది? దేవుని యొక్క మాటను ఆయన చెప్పడము జరగటం వలన జరిగింది. చూడండి ఏ మాట కూడా చెప్పాడో చూద్దాము. ఏ మాట చెప్పాడో చూద్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 3వ వచనం, ఏలయనగా నీవు నీ సోదరుడైన ఫిలిపు భార్యకు హేరోదియను ఉంచుకున్నట్టు న్యాయము కాదని యోహాను చెప్పగా, హేరోదు ఆమె నిమిత్తము యోహానును పట్టుకొని బంధించి చెరసాలలో వేయించుండెను. ఈ వేయించిన సంగతి యేసుప్రభు విని ఉన్నాడు. ఎందుకనంటే ఇవన్నీ విని ఉండబట్టే ఆయన ఏమంటున్నాడనంటే శిష్యుల్లో పిలిచి, మరి బాబు రాబోవాడు నీవేనా లేదా మరొకరి కొరకు మేము కనిపెట్టవాలనా? ఇక్కడ చెప్పింది ఏంటి? తప్పు చెప్పాడా? వాక్యమే చెప్పాడు. వాక్యము మాట్లాడటము ఆయనకి తప్పు అయిపోయింది. మంచి చెప్పాడు. ఎవరికి చెప్పారు? ఎక్కడికైనా చెప్పాలి. అది చిన్నవాడవని బేదవాడవని, ఎవరైనా రాజు అవని ప్రభు అవని, ఎవరైనా సరే అందరి ఎదుట దేవుని యొక్క వాక్యాన్ని ప్రచురపరిచినప్పుడు ఒకసారి వాక్యం నిమిత్తము శ్రమ రావచ్చు, వాక్యము నిమిత్తము నీకు హింస రావచ్చు. ఈయన చెరసాలలో వేయబడిన అనుభవం. యేసు ప్రభు రాజులకు రాజని, అలాగే ఆయన ఈ లోక పాపములు మోసుకుని పోయే గొర్రె పిల్లలని ప్రచురపరిచిన ఆ వ్యక్తి ఈయన ఖచ్చితంగా ఈయన విడిపిస్తాడు అని ప్రభు యొక్క చిత్తం ఆ రీతిగా ఉంటే,
ప్రభు యొక్క ఉద్దేశం నీ పట్ల ఒక శ్రమలో నుండి ఆయన తీసుకుని వెళ్ళాలని ఆశపడితే ఆయన చూస్తూ ఊరుకుంటాడు, దాని ద్వారా మహిమపరచబడాలని కోరుకుంటాడు. అయితే ఈ యొక్క యోహాను ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, రాబోవాడు నీవేనా. అందుకనే ఆయన లోకసువార్త 7:23 అంటున్నాడు, నా విషయమై అభ్యంతర పడనివాడు ధన్యుడు. రాతి నేలను పడిన ఒక విత్తనముకి ఉదాహరణగా కనబడతా ఉంది. రాతి నేలను పడిన వారు సంతోషముతో వాక్యాన్ని అంగీకరిస్తారట. యోహాను చూసినప్పుడు, యేసుప్రభుని చూసినప్పుడు ఆనందించేవాడుగా కనబడతా ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, ఆయన్ని గూర్చి ప్రకటిస్తూ ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. ఎక్కడ కూడా బాధపడినట్లుగా లేదు. కానీ కొంతకాలమైన పిమ్మట ఎందుకు ఇవన్నీ వ్రాయించి ఉంచాడు పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు ఈ మాటలు వ్రాయించి ఉంచాడనంటే, ఇవన్నీ మనకి దృష్టాంతములుగా నీకు నాకు ఒక అభ్యాసము చేసుకోవటానికి, నీవు నేను కూడా వారి జీవితాల్లో జరిగిన సంఘటనలను మన జీవితంలో జరుగుతున్న సంఘటనలకు అన్వయించుకొని ప్రభు యొక్క వాక్యానికి లోబడి ప్రభు సన్నిధికి చేరుకోవటానికి, వారు కోల్పోయినది మనము కోల్పోకుండా ఉండడానికి, వారు పోగొట్టుకున్నది మనము పోగొట్టుకోకుండా ఉండడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఒక శ్రేష్టమైన సమాచారము పరిశుద్ధ గ్రంథములో పరిశుద్ధాత్మ దేవుడు మనకి రాయించి ఉంచాడు, తెలియపరుస్తూ వస్తున్నాడు. ఈ రోజున దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకొక మాట ఏంటంటే, అభ్యంతరాలు రాక మానవు, కానీ ఎవరి వలన అభ్యంతరాలు వస్తున్నాయో వానికి శ్రమ అని అన్నాడు. కొన్ని సందర్భాల్లో శ్రమలు ఎందుకు వస్తాయి మీకు చెప్తా ఉన్నాను. ఈ రాతి నేలను పడిన విత్తనములలో ఉన్న ఒక వ్యక్తుల స్వభావం గురించి చెప్పుకుంటూ వస్తున్నాను. చాలా సందర్భాల్లో ఏమనుకుంటారో తెలుసా, అయ్యో సంతోషంతో మేము దేవుడిని అంగీకరించాం, కానీ ఈ కష్టం ఏంటి, ఈ యొక్క ఇబ్బంది ఏంటి, యేసు ప్రభువుని మనం నమ్మకుండా ఉంటే ఇగో వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. అందుకనే దావీదు కూడా అంటాడు, భక్తిహీనుల క్షేమము నా కంట పడినప్పుడు నేను మత్సర పడి తిన్నాడు. మత్సరం వస్తుంది మనుషులుగా, కానీ ప్రభు చెప్తా ఉన్నాడు, అక్కడ మరలా దేవుని యొద్దకు వెళ్ళి మాట్లాడితే అప్పుడు అని అంటున్నాడు, నోరారా పలుకుతున్నానయ్యా. ఏంటో తెలుసా, వారు నిశ్చయముగా కాలు జారు చోటనే నీవు వారిని ఉంచి ఉన్నావు. నువ్వు అనుకోవచ్చు నీ క్షేమము, దీవెన, ఆశీర్వాదము దేవుని యొక్క మాట వినుటలోనే ఉంది, దేవుని యొక్క మాటను చేయుటలోనే ఉంది. అందుకనే ప్రభు ఏమని మాట్లాడుతూ ఉన్నాడో చూడండి. లూకాసు వార్త 6వ అధ్యాయము 46వ వచనం చదవండి. నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాడు చొప్పున ప్రతివాడును ఎవని పోలియుడునో మీకు తెలియజేతును. వాడు ఇల్లు కట్టవలనని ఉండి లోతుగా త్రవి బండ మీద పునాది వేసిన వాని పోలియుడును. వరద వచ్చి ప్రవాహం ఆ ఇంటి మీదకి వడిగా కొట్టినను అది బాగుగా కట్టబడినందున దాన్ని కదిలింపకపోయాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎంత చక్కగా యేసు ప్రభు యొక్క మాటలు వ్రాయించి ఉంచాడు. చూడండి, ఈ రాతి నేలన అంటే బండ ఉన్న ఆ యొక్క వ్యక్తులు నిజంగా వారు కలిగిన ఆ స్థితి గొప్పది. ప్రభువే డైరెక్ట్గా చెప్తా ఉన్నాడు. ఏమనంటే, ఒకడు ఇల్లు కట్టాలని నన్ను చూసుకుని వాడు లోతుగా తవ్వి బండ మీద పునాది వేసుకున్న స్థితి కలిగిన పరిస్థితి. ఈరోజు ఆయన అభ్యంతర పడకుండా ఉండాలి అనే దాని గురించి ఆయన చెప్తున్న ఒక మాట మీకు చూపిస్తాను. చూడండి, ఏంటని అంటున్నారంటే, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుటి ఎందుకు? నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు. చాలా సందర్భాల్లో ప్రభువు యొద్దకు వెళ్ళకుండానే మనం ప్రభువా ప్రభువా అని పిలుస్తాం. నిజంగా నీ బ్రతుకులో అభ్యంతరం రాకుండా ఉండాలని అంటే నువ్వు చేయవలసిన మార్గం ఏంటంటే ప్రభు యొద్దకు రావటమే కాకుండా ఆయన మాటలు వినాలి. కొన్ని సందర్భాల్లో మనం మాటలు వినడానికి నచ్చుకోము, సమయాన్ని దేవుని యొద్ద గడపం. దేవుడు చెప్తున్న మాట మనకు కఠినంగా ఉంటుంది. చాలామంది, మీరు చెప్పాను కదా,
ఏమనుంటుంది, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పే పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతాం మనం. అందుకనే ప్రభు ఏమని కోరుకుంటా ఉన్నాడంటే, నా ఎద్దుకు మీరు రావటము, నా మాటలు మీరు వినటము, అంతేకాకుండా వాటి చొప్పున చేయటం. 3 జరగాలి. కొంతమంది వస్తారు కానీ పిలవటం వరకే, కానీ ఆయన చెప్పింది వినరు. వినటం వరకే, చెప్పింది చేయరు. ఎప్పుడైతే చేస్తారో, ఎప్పుడైతే దేవుని యొక్క మాటకు లోబడతారో, అప్పుడు మాత్రమే మన బ్రతుకుల్లో కార్యం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో మనకి నచ్చని మాట ప్రభువు చెప్తూ ఉంటాడు. నాకు బాగా ఒక నా జీవితంలో జరిగిన సంఘటన ఏంటంటే, నాకు వివాహం అయిన తర్వాత నన్ను గూర్చిన రకరకాల మాటలు తెలియపరుస్తూ ఉన్న ఒక కుటుంబము నేను ఎరుగుదు. ప్రతిరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి కష్టసుఖాలు, ప్రార్థన అన్నీ వాళ్ళతోనే చేసేవాడిని. వాళ్ళ గురించి నా గురించి ప్రతిదీ వాళ్ళకి తెలుసు. కానీ వాళ్ళు ఏమనుకున్నారంటే, మా అమ్మగారు వాళ్ళందరి మీద ఒక దేవుని కొరకు ఏదైనా పని చేయాలనే ఒక తపన ఆవిడకి ఎక్కువ ఉండడం, జనాలందరూ కూడా ఆవిడ పేరుని విజయమ్మ గారి పేరు అని అనగానే వాళ్ళు మా అమ్మగారి మీద కోపాన్ని నా మీద తీర్చుకోవడానికి, నాకు అర్థమైంది మీకు చెప్తున్నాను, తీర్చుకోవటానికి నన్ను ఒక పావుగా వాడుకోవడానికి, అలాగే నా వివాహమును గూర్చిన విషయాన్ని పక్కకి తొలగే మాట చేయడానికి చేసినప్పుడు నేను ప్రభువు దగ్గర చాలా బాధపడ్డాను. ప్రభు అని అంటే, కానీ ఒకరోజు ప్రభు అంటున్నారు, నువ్వు వెళ్ళి వారికి తిరిగి సమాధానపడు, ఎందుకంటే నీ మీకు ఆయాసం ఉంది. అప్పుడు దేవుడు చెప్పిస్తున్నాడు, ఎవడైనా నువ్వు బలి అర్పించడానికి వచ్చినప్పుడు నీ మీద ఎవరికైనా ఆయాసం కలదనంటే చెప్పండి. మన గురించి రకరకాల మాట్లాడుతున్న వ్యక్తుల దగ్గరికి నువ్వు వెళ్ళి క్షమాపణ అడుగునంటే, లేదా నువ్వు వెళ్ళి వాళ్ళతో సమాధాన పడునంటే నువ్వు వినడానికి నచ్చుకుంటావా? ఇప్పుడు ఈ మాటలు చదివిన ఆ మీద కొన్ని భాగాలు మీరు చదివితే ఏమని మాట్లాడాడంటే, మరి నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయకుండా, నేను చెప్పిన ప్రతి మాట మీరు చేయకుండా నా ఎద్దుకు రావటం వలన ప్రభు అని పిలవడం వల్ల మీకు సుఖం లేదు. రాతి నేలను పడే ఒక స్వభావం ఎలా ఉందో తెలుసా? ఆ రాతి నేల మీకు దీవెనకరంగా మలుచుకోవాలి. ప్రభు అంటున్నాడు, బండం మీద కట్టబడిన ఇల్లును పోలిన వ్యక్తులుగా మీరు ఉండాలని ఆశపడితే మీరు నా మాటలు విని దాని ప్రకారం చేయండి. దేవుడు మనకు అనుగ్రహించిన ఒక శ్రేష్టమైన ఆలోచన మీకు చెప్తా ఉన్నాను. ఎంత దినిగా మనం మారిపోవాలంటే, మత్తయి సువార్త 18వ అధ్యాయం 5వ మాట ప్రకారంగా మనం ఎలా మారిపోవాలంటే, మనం మార్పు నుండి చిన్న బిడ్డల వలె మారి ఉంటూ, ఈ చంటి బిడ్డలకి ఎవరైనా కూడా ఏం చేయాలంటే, ఈ విశ్వాసం నుంచి తొలగించడానికి ప్రయత్నం చేస్తే వాడికి శ్రమ అని రాయబడి ఉంది. మత్తయి సువార్త 18:5. నాయందు విశ్వాసముంచి ఈ చిన్నవారిలో ఒకరిని అభ్యంతరపరచువాడెవడో వాడి మెడకు పెద్ద తిరుగట్రాయి కట్టబడిన వాడే మిక్కిలి లోతైన సముద్రంలో ముంచివేయబోయట వానికి మేలు. ఎవరికైనా తిరగట్రాయి కట్టే ఏంటిదని అర్థమమ్మా? చచ్చిపోవడం మేలు. యేసు ప్రభువుని గురించి అభ్యంతరము వస్తే వాడికి ఏంటి? జీవము నుండి మళ్ళీ మరణంలోనికి వెళ్ళిపోతున్నాడు. జీవాన్ని వదిలేసి, జీవంతో లేకుండా, జీవం వదిలేస్తే ఏమవుద్దమ్మా? మరణమేగా. ఇప్పుడు ఈ ఊపిరి పోయిందనుకోండి, ఏముంటుంది? ఇంకా యేసు ప్రభు అంటే ఈరోజు మన బ్రతుకుకి అది చాలా అవసరమైన పదమే కాదండి, బ్రతుకు. హల్లెలూయా. నిజంగా రాతి నేలను పడిన వ్యక్తుల గురించి రాసినప్పుడు చెమ్మలేనందున కొద్దిగా కొద్దిగా ఆ లోతులో ఉండిన దానికి ఆ వేరుని సంపాదించుకోగలిగిన పరిస్థితి. ఈరోజున మనము వాక్యము నిమిత్తము, అంటే దేవుని యొక్క మాట నిమిత్తము మనము శ్రమపడట కానీ, కష్టపడట కానీ, బాధపడట కానీ మనం కలిగి ఉన్న వెంటనే దానిని బట్టి మనం సంతోషిస్తున్నామా, లేదా మనము తొలగిపోతున్నామా అనే దాన్ని బట్టి నువ్వు ఏ యొక్క విత్తనమును పోలి నువ్వు నీ బ్రతుకుని కొనసాగిస్తున్నావో నువ్వు అర్థం చేసుకోగలుగుతావు. ఈ చెమ్మ ఎలా వస్తుంది అని అంటే,
ఈ చెమ్మ దేవుని యొక్క మాటలు వినటము ద్వారా, ఆ మాటలు చేయటము ద్వారా, ఆ మాటలు చేసి ఆయన్ని తృప్తిపరచటము ద్వారా మనము ఇంకను లోతునకు ఎదుగుతాం. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు అని ఉంది. అంటే ఆయన మాట చెప్పున ఎవడైతే చేస్తాడో వాడి బ్రతుకు ఎటువంటి వరదలు వచ్చినా, ఇక్కడ చూస్తే వాక్యము నిమిత్తం అంటే చిన్నవి వచ్చినప్పుడే తొలగిపోయే పరిస్థితి కాదు. వరద నీ మీదకి వచ్చినా కూడా, అంటే భయంకరమైన విపత్తు, అనుకోని పరిస్థితులు రకరకాలు వచ్చినా నీవు దాని నుండి ఏమాత్రమును తొనకు వెనకు. ప్రభు అది కోరుకుంటున్నాడు. ఎందుకనంటే నీవు ఓపికతో ఫలించాలని, నువ్వు ఓపికతో దేవుని యొక్క సన్నిధానంలో కనబడాలని ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు. ఈ రోజున నీకు చెమ్మ ఎలా రావాలి అని అంటే, యోహాను సువార్త 14వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుని గురించి ఆయన వచ్చి నీ చెప్పిన ప్రతి మాట ఆయన మనకి ఏం చేస్తాడట, జ్ఞాపకం చేస్తాడంట. ఇది వద్దు, ఇది చూడండి, ఆ మాట చూద్దాము. యోహాను సువార్త 14వ 17వ మాటను చదవండి. సారీ, 25వ వచనం చదవండి. సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నింటినీ మీకు జ్ఞాపకము చేయను. చూడండి, ఇది ఏంటంటే పరిశుద్ధాత్మ అనుభవములోనికి, పరిశుద్ధాత్మను మనం కలిగి ఉన్న స్థితిలోనికి తీసుకుని వెళ్తే ఆయన ప్రతిదీ మనకు జ్ఞాపకం చేస్తాడు. ఈయన ముందే చెప్పాడు కదా, నేను మీతో ముందే చెప్పాను కదా, ఇదిగో వాక్యం నిమిత్తం ఇలా వస్తుందనని. కాబట్టి దీనిలో నేను నమ్మకంగా ఉండాలి. నేను స్తుతులు చెల్లించాలి, దేవుని కృతజ్ఞతలు చెల్లించాలి. ఈ మాట ఎక్కడ చెప్పాడు తెలుసా? ఇదిగో లోక పాపములు మోసుకొని వెళ్తున్న దేవుని గొర్రెపిల్ల అని సాక్ష్యం ఇచ్చిన ఆ యొక్క విషయంలో ఆయన పలుకుతున్న ఆఖరి మాట, ఆ యొక్క మాట ఏమని ఉందనంటే, నా విషయమై అభ్యంతర పడనివాడు ధన్యుడు. నా విషయమై అభ్యంతర పడనివాడు ధన్యుడని చెప్తూ వస్తున్నాడు. ఈ చంటి బిడ్డల్లో ఎవరినైనా ఆటంకం చేస్తే, అభ్యంతరపరిస్తే ఏమనుంది చూడండి. రాతి నేలను పడిన వారు అభ్యంతర పడతారు. అభ్యంతర పడినోడు ఏం చేస్తాడండి? ఇంకొకరిని అభ్యంతరంలోనికి తీసుకుని వెళ్తాడు. అక్కడ చాలా మన్ను లేనందున అనే మాట. ఇప్పుడు ఈ మన్ను ఎక్కడి నుండి వస్తుంది? ఈ మన్ను ఎక్కడి నుండి వస్తుంది? నీ బ్రతుకులు ఏది లేకపోయినా దాన్ని అడగవలసింది ప్రభువుకే. ఆ మన్ను ఎలా వస్తుందంటే ఆయన మాటలు వినటము ద్వారా, ఆయన మాటలు విని చేయటము ద్వారా నీవు దేవునికి మరి దగ్గరగా ఉంటావు. ఆ మీద వచనాలన్నీ చదివితే అసలు ఈ మన్ను ఎలాగా అనే దాని గురించి దేవుడు చెప్తా ఉన్నాడు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడల, దుష్టుల ఎడల కూడా ఉపకారి అయి ఉన్నాడు. మనం ఎలా ఉంటాం? మనకు ఉపకారం చేస్తేనే ఉపకారంగా ఉంటాం, మనకు హాని చేస్తే మనకు దూరంగా ఉంటాం. అది మానవ నైజం, తప్పిదమేమీ కాదు. కానీ నువ్వు దేవునికి ఇష్టడుగా, నువ్వు ఫలించేవాడుగా, దేవుని యొక్క స్వరూపంలో నువ్వు నివసించాలని ఆశపడితే ప్రభువు చెప్పిన మాటలు మీరు చదవండి. ఇంటికి వెళ్ళాక లోకాసు వార్త 6వ అధ్యాయం అంతా మీరు చదివితే ఏమి చెయ్యాలో చెప్తా ఉన్నాడు. అందుకనే ఆ మాట మాట్లాడుతూ ఉన్నాడు. నేను 46వ వచనంలో, నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభువా అని పిలుచుట ఎందుకు? ఈరోజున రేపు పొద్దున్న తీర్పులోనికి మనం అందరము వెళ్తాము.
వెళ్ళినప్పుడు అయ్యా నిన్నేమన్నా నేను అంత ఇంత అని అంటే ప్రభు అంటాడు, నేను చెప్పే మాటలు నీవు చేయలేదు, సారీ నేను నిన్ను ఎరగను అని అంటాడు. ఫలించాలని కోరుకుంటా ఉన్నాడు. ఫలింపు లేకపోతే మనము ఆయనకి ఇష్టంగా ఉండలేము. ప్రభు ఈరోజు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన కోరుకున్న విధం ఏంటంటే నీవు ఫలించాలని. త్రోవ ప్రక్కన పడినోడికి అవకాశం లేదు, కానీ ఎవరికి అవకాశం ఉందండి? రాతి నేలను పడినోడికి అవకాశం ఉంది. ముండ్ల పొదల్లో పడినోడికి కూడా అవకాశం ఉంది. ముండ్ల పొదలు, గచ్చ పొదలు నీ యొక్క జీవితంలో కాల్చబడాలి అంటే అగ్ని ఉన్న, మరలా చెప్తున్నాను, దహించి అగ్ని ఉన్న దేవుని నువ్వు వేడుకుంటే నీ బ్రతుకులో ఉన్న ఆ యొక్క అడ్డులు, నీ బ్రతుకులో నీవు లోనకి ఎదగనివ్వకుండా, లోనకి వేరుపారకుండా చేస్తున్న ప్రతి పరిస్థితిని, ఎందుకో తెలుసా, నా వాక్యము సుత్తి వంటిది కాదా, అది బండలను బద్దలు చేయగలుగుతుంది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవునికి ఆ శక్తి ఉంది. పరిశుద్ధాత్మ దేవునికి శక్తి మనం చూడాలంటే ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం నుంచే మనకి కనబడతా ఉంటుంది. అగాధ జలముల మీద ఆత్మ అల్లాడుతూ ఉందంట. అంత ఆయన గొప్ప కృప కలిగిన కార్యం ఏంటంటే లోన దాగి ఉన్న వాటిని పైకి తేగలదు, పాడైపోయిన వాటిని సుందరంగా మార్చగలిగిన వాడు, లేని వాటిని నీ బ్రతుకులోని ఆయన చూపించగలడు. నువ్వు ప్రార్థన చేయట, ప్రభువా ప్రభువా అని పిలవడం కాదయ్యా, ఆయన మాట విని ఆ మాట చొప్పున చేస్తూ అప్పుడు నువ్వు దేవుణ్ణి అడిగితే అది నువ్వు దేవునికి ఇంపుగా ఉంటుంది, ఇష్టంగా ఉంటుంది. చూడండి, ఈ మాట ఎప్పుడైతే రాబోవాడు నీవేనా అని అనగానే ఆయన ముందు సమాధానం చెప్పలేదు. అక్కడ ఉన్న వారందరినీ పిలిచి ఏమనంటే రోగుల్ని స్వస్థపరిచాడు, కుంటోళ్ళు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? అరే నా దైవత్వాన్ని నీవు తెలుసుకో. శ్రమను బట్టి, కష్టాన్ని బట్టి నీవు దైవత్వాన్ని శంకించుకో. అమ్మా యేసు బాబుని నమ్ముకున్నాం, చాలామంది నేను విన్నాను, యేసు బాబుని నమ్ముకున్నాం. అవును, ఎందుకో తెలుసా? ఈ లోకాధికారిని శ్రమ పెట్టడానికి దేవుని యొక్క అనుమతి తీసుకుంటాం. మనం చాలా సందర్భాల్లో రకరకాల యొక్క బైబిల్లో రాయబడిన వ్యక్తుల యొక్క కష్టముల గురించి, శ్రమల గురించి, బాధల గురించి మనం విని వెళ్ళిపోవడం కాదు, విని వాటి ప్రకారం చేయాలని ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు. సహనంతో దేవుని కనిపెట్టుకోవాలి, సహనంతో దేవుని వెతకాలి, సహనంతో దేవుని అడగాలి. దేవుడు తగ్గిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లుగా ఆయన బలిష్టమైన చేతుల కింద మీరు దేన మనస్కులైన, దేన మనసు ఎప్పుడు వస్తుందో తెలుసా? మనకేంటి ఈ మాటలు వినడం ఎందుకు, ఈ బాధ ఎందుకు అనని వెళ్ళిపోతే నువ్వు పొందుకోలేవు. కానీ దీనుడివే, అందుకంటాడు ఎవడైతే నా మాటలు విని దీనుడే వణుకుచుండెనో వారిని నేను దృష్టించున్నాను, నేను వారితో పాటు వచ్చి వారిలో నేను నివాసం ఉంటానని యెషయా గ్రంథంలో వ్రాయబడి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. కొన్ని సందర్భాల్లో మనము రాతి నేలను పడిన విత్తనమును పోలిన వ్యక్తుల్లాగా మారిపోతూ ఉన్నామేమో, లేదా కొన్ని సందర్భాల్లో అభ్యంతరము వెళ్ళిపోతూ ఉన్నామేమో. యేసుని గురించి మీకు ఒక మాట చెప్తున్నాను, నువ్వు అభ్యంతర పరచబడ్డావా మరలా నువ్వు దేవుణ్ణి కనుగొనలేవు. నువ్వు అభ్యంతర పరచబడితే నీ స్థాయి తగ్గిపోద్ది. అందుకని దేవుని యొక్క లేఖనం ఏమని సెలవిస్తుందనంటే, స్త్రీలు కన్న వారిలో బాప్తిస్మిచ్చు యోహాను కన్నా గొప్పవాడు లేడు, కానీ పరలోక రాజ్యములో మిక్కిలి అల్పుడు అనబడిన వాడు యోహాను కంటే గొప్పవాడు. నీ అభ్యంతరము నిన్ను దేవుని యొక్క కృపలో లేదా దేవుని యొక్క చిత్తములో, దేవుని యొక్క రాజ్యములో నీ స్థాయిని దిగజార్చే విధంగా మారిపోతా ఉంది. శ్రమ కొన్ని సందర్భాల్లో పాటలు పాడుతాం చాలా, ఏమనని, ఇదిగో శ్రమ నుండి నాకు మేలాయను, శ్రమ ఇదిగో నన్ను ఇలాగ నిలబెట్టాయి. శ్రమ అనేది మనం పాట రూపంలో కాదు, ఏదో అనాలోచితంగా పాడటం కాదు, నీ అనుభవపూర్వకంగా దేవుని స్తుతించడం నేర్చుకో. దేవుడు నీకు ఏ స్థాయిలో నిన్ను పిలిచాడో, దేవుడు నిన్ను ఏ పని కొరకు పిలిచాడో దానిలో నమ్మకంగా హృదయపూర్వకంగా ఆయన ఆరాధించడం, ఆయన స్తుతించడం, ఆ మాట గైకొనటం నువ్వు తెలుసుకోవడం ప్రారంభిస్తే నీ బ్రతుకులో దేవుడే ఆయన మొట్టమొదటి వ్యక్తిగా ఉంటాడు. నీ అవసరాలు అక్కర్తలు అన్నీ ఆయనకి తెలుసు.
నీ ఆలోచనలు తెలుసు, నువ్వు పడుతున్న బాధ తెలుసు. మీరు అనుకోవచ్చు ఆయనకి తెలియదంటూ ఏది లేదు కదా అని. ఆయన కావాలనే చేస్తాడు. యోహాను చనిపోయాడని తెలిస్తే ఆ సంగతి విని ఆయన ప్రార్థన చేయడానికి వెళ్ళిపోతాడు. ఆ మాట చదువుతారు మీరు? చూసారు ఆ మాట? చూడండి మత్తయి 13 చదువు. వెళ్ళిపోయాడండి, సింపుల్గా వెళ్ళిపోయాడు అంతే. యేసు ఆ సంగతి విని ధోని ఎక్కి, అరే నా కోసం దిగొచ్చాడు, మార్గాన్ని సరళం చేశాడు అని కాదు, ఎవరికి ఇవ్వవలసిన ఫలము ఆయన దాచించాడు. హల్లెలూయా. అందుకని చెప్తున్నాడు, అభ్యంతరము పడొద్దు, పనులు పట్టించుకోని అన్నాడు. కానీ ఆయన గురించిన సమాచారం ఏమని ఇచ్చాడు? పరలోక రాజ్యంలో మిక్కిలి అల్పుడు ఎవరనంటే అభ్యంతర పొందిన వ్యక్తే. అందుకే అభ్యంతరంలో వెళ్ళదు. మీకు ఎంత కష్టం వచ్చింది అనుకోండి, ప్రభువుని స్తుతించడం ప్రారంభించండి. అందుకని అంటాడు, మీకు శ్రమ కలిగినా, మీకు కష్టము కలిగినా అనని ప్రార్థన చేయమన్నాడు, స్తుతించమన్నాడు, కీర్తనలు పాడమన్నాడు, దేవుడు ఘనపరచమన్నాడు. కాబట్టి ఈరోజు మనము దేవుడు మనకి అనుగ్రహించిన పాఠం ఏమిటనంటే, మనలో ఉన్న పరిస్థితులు ఒకవేళ రాతి నేలను కోరిన వ్యక్తులలాగా మనల్ని మారుస్తూ ఉంటే, నువ్వు అభ్యంతరంలోనికి వెళ్లకుండా ప్రభు యొక్క సన్నిధానంలో అభివృద్ధిలోనికి వచ్చేటట్లుగా ప్రభు పాదాలు పట్టుకోవటం. ప్రభువా, నీ మాట వినే హృదయము, నీ మాట విని దాన్ని చెప్పున చేసే మనస్సు నాకు అనుగ్రహించండి. పోయిన వారం నేను మీకు చెప్పాను కదా, ప్రభువా నాకు మంచి జ్ఞానమును మంచి వివేకమును నాకు నేర్పుము అనని ప్రభు. మనకి ఏది లేదో, మనకి ఏది అవసరమో మన ప్రభువుని అడగాలి. యాకోబు పత్రికలో ఉంది, మనకి ఏది లేదో అది అడిగితేనట, సందేహింపక అడిగితేనట దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. కాబట్టి దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో, ఈ భూమి మీద ఉన్న ఈ కొద్ది కాలంలో దేవుడు మనకు వినిపించిన ఈ శ్రేష్టమైన సంగతులను విని దాన్ని చొప్పున చేసి దేవునికి ప్రియులుగా ఉండడానికి ఇష్టపడదాము. ఒకవేళ మన అభ్యంతరాలు, మన పరిస్థితులు ఏమైనా ఉంటే మనుషులతో వద్దు, లేకపోతే వేరే వాళ్ళతో వద్దు, కానీ ప్రభువుతో మాట్లాడి, ప్రభువా నేను ఇది చేయలేకపోతాను. ఎందుకనంటే ఆయన ప్రతి ఒక్కరి ఎడల దయ చూపువాడు, ఆయన ప్రతి ఒక్కరి ఎడల కనికరము కలిగిన దేవుడు. మీరు గమనించినట్లయితే కొన్ని సందర్భాల్లో ప్రభువు ఆ యొక్క జనసమూహమును చూచి ఆయన కనికరపడి అనే మాటలు, నిజంగా ఆయన కనికరము కలిగిన దేవుడు. నీ స్థితి ఒకవేళ నీలో మన్ను లేదు, వేరు లేకుండా వెళ్ళిపోతూ ఉంది, ప్రభు అభ్యంతరం వస్తూ ఉంది, కానీ నేను నిన్నే ఆశ్రయిస్తున్నానంటే ఆయన ఆశ్రయించిన వారి ఎడల ఆయన దయాళుడైన దేవుడు. కాబట్టి ప్రభువు ఈరోజు మనతో మాట్లాడుతుండగా ప్రభువుని మనము వేడుకుందాము. అయ్యా నీ మాట వినగలిగిన శ్రద్ధ కలిగిన హృదయాన్ని మీరు నాకు అనుగ్రహించనని చెప్పి ప్రభుని బ్రతిమలాడుకుందాం. దేవుడి కొద్ది మాటలు మన వెనుకల్లో దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్.